సర్కార్ 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. బడ్జెట్ వేళ కర్ణాటక రాష్ట్రం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను తీర్చే నిర్ణయాలు తీసుకోవాలని సిద్ధరామయ్య సర్కార్ కేంద్రాన్ని కోరింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో కేంద్ర బడ్జెట్ కసరత్తు సమావేశంలో కర్ణాటక రాష్ట్రం తరపున రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ ప్రాతినిధ్యం వహిస్తూ ఆర్థిక నివేదికను సమర్పించారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఫిబ్రవరి 1న 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో కర్ణాటక రాష్ట్రం ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను తీర్చే నిర్ణయాలు తీసుకోవాలని సిద్ధరామయ్య సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో కేంద్ర బడ్జెట్ కసరత్తు సమావేశంలో కర్ణాటక రాష్ట్రం తరపున రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ ప్రాతినిధ్యం వహిస్తూ ఆర్థిక నివేదికను సమర్పించారు. ఇందులో కేంద్రం గతంలో ఇచ్చిన హామీలు, జీఎస్టీ వసూళ్లు, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులపై మంత్రి కృష్ణ బైరేగౌడ సుదీర్ఘంగా వివరణ ఇస్తూ కర్ణాటక రాష్ట్రాన్ని ఆదుకోవాలని మనవి చేశారు. తమను ఆదుకోవాలని కర్ణాటక సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఇప్పటికే జీఎస్టీ హేతుబద్ధీకరణ కారణంగా కర్ణాటక రాష్ట్రం జీఎస్టీ ప్రగతి 12% నుంచి 5%కి పడిపోయింది. ఈ ఏడాది జీఎస్టీ ద్వారా 5,000 కోట్ల నష్టం వాటిల్లగా ఏటేటా ఈ నష్టం 9,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఈ ప్రభావం సంక్షేమ పథకాలు, నగరాభివృద్ధిపై కూడా పడే ప్రమాదం ఉంది. ఈ నష్టాన్ని పూడ్చుకునేలా రానున్న బడ్జెట్లో ప్రత్యేక విధానాలు అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు మంత్రి కృష్ణ బైరేగౌడ. కర్ణాటక రాష్ట్ర ఆదాయానికి మించి బాధ్యతలు పెరిగిపోవడంతో అభివృద్ధి కుంటుపడుతుందని, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలను కాపాడే బాధ్యత కేంద్రానిదని మంత్రి కేంద్రానికి మనవి చేశారు. ఈ బడ్జెట్లో తమకు నిధులు కేటాయించడం ద్వారా రాష్ట్రాన్ని ఆదుకోవాలని మంత్రి కృష్ణ బైరేగౌడ కేంద్రాన్ని కోరారు. మొక్కజొన్న, సోయాబీన్స్, మామిడి, మిరప, ఉల్లి, టమాటా, పసుపు, అల్లం వంటి వ్యవసాయ ఉత్పత్తులకు పీడీపీఎస్ ధర రాష్ట్రం చెల్లించడంతో ఈ మొత్తం 796 కోట్లను ఈ బడ్జెట్ ద్వారా చెల్లించే ప్రకటన, ఆశా కార్యకర్తలకు 8,000, వంట ఇతర సహాయకులకు 5,000 ఆర్థిక సాయాన్ని జాతీయ సామాజిక ఆర్థిక భద్రతా కార్యక్రమం ద్వారా కేంద్రం చెల్లించాలని కేంద్రానికి మనవి చేశారు. 2023-24 బడ్జెట్లో ప్రకటించినట్లు ఎగువ భద్ర ప్రాజెక్టుకు 5,000 కోట్లు, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులో ప్రస్తావించిన 5,495 కోట్ల ప్రత్యేక నిధులు, కరువు పరిహారం 6,000 కోట్లు, కేంద్ర నిధులు 4,044 కోట్లు ఈ బడ్జెట్ నుంచి సమకూరేలా చేయాలని కోరారు. ప్రాంతీయ సమతౌల్యతను పాటించే దిశగా కళ్యాణ కర్ణాటక అభివృద్ధికి 5,000 కోట్లు చెల్లించి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడేలా ఈ బడ్జెట్లో హామీలివ్వాలని కేంద్రానికి కర్ణాటక మనవి చేసింది. దేశ ఆర్థిక ప్రగతిలో కర్ణాటక రాష్ట్రం కీలకంగా వ్యవహరిస్తోంది. ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, రక్షణ, వైమానిక రంగాల దేశ ఎగుమతుల్లో కర్ణాటక కనీసం 50%కి తగ్గకుండా వాటా కలిగి ఉంది. కేంద్రం నుంచి ఆర్థిక సాయం అంతంత మాత్రమేనని కర్ణాటక సర్కార్ ఆర్థిక నివేదిక ద్వారా ఆరోపించింది. పైగా రాష్ట్రాల పాన్ మసాలా విక్రయాల నుంచి సెస్లు, పొగాకు ఉత్పత్తుల నుంచి ఎక్సైజ్ డ్యూటీ వసూలు చేస్తూ ఇందులో రాష్ట్రాలకు తిరిగి వచ్చే ప్రమాణం తక్కువగా ఉంటుంది. ఈ బడ్జెట్లో సెస్లను కేంద్ర రాష్ట్రాలు 50-50% పంచుకునే నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి మనవి చేశారు. అదే సమయంలో జీఎస్టీ పరిహారం కూడా చెల్లించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకం జలీవన్ మిషన్ అమలు భారం కర్ణాటక రాష్ట్రమే ఎక్కువగా భరిస్తోంది. ఈ ఏడాది పథకానికి మొత్తం 24,598 కోట్లు విడుదల కాగా ఇందులో కేంద్రం 11,786 కోట్లు మాత్రమే విడుదల చేయగా రాష్ట్రం 1,304 కోట్లు వ్యయం చేసింది. కేంద్రం వాటా ఆలస్యమైతే ఈ ప్రభావం కర్ణాటక రాష్ట్ర అభివృద్ధిపై పడనుంది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కొత్తగా తెచ్చిన వీబీజీ రామ్జీ పథకం కూడా రాష్ట్రానికి భారమే. పని రోజుల రద్దుతో పాటు ఈ ఉపాధి కోసం వెచ్చించే వేతనాల్లో 40% రాష్ట్రమే భరించాల్సి ఉండడంతో ఏటా 2,000 కోట్ల నష్టం రాష్ట్రానికి చేకూరనుంది. మానవ రోజులు 13 కోట్లుగా నిర్ధారించడంతో గ్రామీణులకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉపాధి కల్పించడము కర్ణాటక రాష్ట్ర బాధ్యత కానుంది. ఈ బడ్జెట్లో పూర్వ పథకాన్ని పునరుద్ధరించే నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి మనవి చేశారు. మరోవైపు తాను ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రాల్లో ఎంపీ నిధులు వినియోగం అక్కడి అభివృద్ధికి దోహదం చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఆర్థిక మంత్రి కార్యాలయం పోస్టు చేసిన ఎక్స్ పోస్టులో ఆంధ్ర, కర్ణాటకలకు ఎంపీ నిధుల వినియోగంపై నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు. కర్ణాటక నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తుండగా బెంగళూరులో కాలేని అగ్రహార చెరువును 75 లక్షలతో పునశ్చేతన చేయగా పరిసరాల్లోని 7 ఎకరాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. ఉడిపిలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వల్ల స్థానిక మహిళలు, యువతకు ఉపాధి, శిక్షణ, మంగళూరులో సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీస్ అండ్ లెర్నింగ్ ద్వారా అంకురాలు, ఐటీ, డిజిటల్ టెక్ రంగాల్లో స్థానికులకు అవకాశాలు పెరిగాయి. ఐఐటి ధారవాడలో ఏర్పాటు చేసిన ధర్తీ బయోనెస్ట్ బయో ఇంక్యుబేషన్ కేంద్రం ద్వారా ఉత్తర కర్ణాటకలో బయోటెక్నాలజీలో అంకురాల వృద్ధి, ఉపాధి, బళ్ళారి, బీదర్, కలబురగి, కొప్పళ, రాయచూరులో ఏర్పాటు చేసిన సిఎఫ్సి వల్ల రైతులకు నాబార్డ్ రుణాలు వచ్చాయి. కోలారులో 1.85 కోట్లతో మిషన్ అమృత్ సరోవర్ పథకం ద్వారా చెరువుల భర్తీ, మైసూరులో 5 కోట్లతో స్థాపించిన కాస్మాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వల్ల పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరిగాయని మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. అయితే కర్ణాటక మనవిని కేంద్రం ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటుంది, కర్ణాటకకు ఎంత మొత్తం ఆర్థిక సాయం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కేంద్రానికి కర్ణాటక రాష్ట్రం ఆర్థిక నివేదికను సమర్పించింది. తమను ఆర్థికంగా ఆదుకోవాలని కేంద్రాన్ని కోరింది. కర్ణాటక ఎదుర్కొనే ఆర్థిక సమస్యలను తీర్చే నిర్ణయాలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్రం ఏ మేరకు కర్ణాటకకు నిధులు కేటాయిస్తుందనేది చూడాలి.